హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ్ సరిని. అందరూ ఎలా ఉన్నారు? బాగుందని కోరుకుంటున్నాను. అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మా చెల్లి పెళ్లి వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. లాస్ట్ పెళ్లి వ్లాగ్ లో ఏం కంటిన్యూ చేశానంటే మెహందీ ఫంక్షన్ కదా, ఆ నెక్స్ట్ డే అనమాట ఇది. ఈ రోజు మా పిన్ని వాళ్ళైతే పెళ్లికూతురు చేసేసారు. పిన్ని అంటే మా చెల్లి వాళ్ళ మమ్మీ అనమాట. ఈవినింగ్ అయితే ప్రధానం పంచుతున్నారు. ప్రధానం అంటే మీకు ఏంటో తెలిస్తే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నాకు తెలుసు నేను చెప్తాను. పెళ్లి షాపింగ్ లో పెళ్లి పట్టు చీర కొంటాం కదండి, అది ప్రధానంలో పంపిస్తారు ఫస్ట్ అత్తగారింటికి, పుట్టింటికా నుంచి. అండ్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తారు. ఆ పెట్టిలో చాలా వస్తువులు ఉంటాయి, అమ్మాయి కావాల్సినవన్నీ ఉంటాయండి. అంటే అమ్మాయికి బొట్టు పిల్ల కానించి కాళ్ళకు పెట్టుకునే పారాని వరకు అన్ని వాళ్ళే పంపిస్తారు. పెళ్లి పట్టు చీర, గాజులు, పువ్వులు, ముక్కు పుడక, కాటుక, గజ్జలు అన్నీ వాళ్ళే పంపిస్తారండి. ఇంకా ఇప్పుడు పెద్దవాళ్ళకి తాంబూలం ఇచ్చే టైం అనమాట. అంటే అప్పగింతలు ప్రధానం అంతా అయిపోయింది కదా. మీరు ఆకులు ఎక్కువ తీసుకున్నారా, ఒక్కలు ఎక్కువ తీసుకున్నారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా చెల్లి తెలియక ఆకులు తీసుకుందనమాట. బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు పెద్దవాళ్ళందరికీ తాంబూలం ఇచ్చేసి ఇంకా అప్పగింతల టైం అయితే వచ్చేసిందండి. నా పెళ్ళప్పుడు అప్పగింతలప్పుడు అయితే మా చెల్లి, మా తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళు చాలా ఏడ్చారు. అలాగే ఇప్పుడు మా చెల్లి అప్పగింతలప్పుడు కూడా మేమందరం చాలా బాధపడ్డామండి. బట్ షీ ఈజ్ హ్యాపీ నౌ. అందుకే మేము సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మేమైతే విడిదింటికి అయితే వచ్చేసామండి. విడిదింటికి రాగానే అందరు మంచి రిసీవ్ చేసుకున్నారు. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్ని ఇచ్చి మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. మేమైతే కూల్ డ్రింక్ తాగేసి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాము. ఇంక ఈ లోపే విడిదింట్లో ఉన్నాం కదా, పెళ్లి కొడుకు తరపున వాళ్ళందరూ వచ్చేసి అమ్మాయికి ఏంటో ఇవి ఇస్తారు కదండి, పానకమని అండ్ గంజినీలు అని చెప్పి ఇస్తారు కదా, సో అవి తీసుకొచ్చారనమాట. ఈలోపు ఫోటోగ్రాఫర్ వచ్చేసి మా చెల్లిని కొన్ని స్టిల్స్ తీశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ జడ అండ్ తను కొబ్బరికాయ పట్టుకోవడం అవన్నీ స్టిల్స్ తీశారు. ఆ తర్వాత ఏమో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఒక సైడ్ ఏమో పానకము, ఇంకో సైడ్ ఏమో గంజినీళ్ళు అనమాట. ఒక పెద్ద ఆయన వచ్చి గంజినీళ్ళు పోస్తున్నారు. మేమేమో తాగొద్దు అంటే వాళ్ళేమో తాగండి, కొంచెమైనా తాగాలన్నారు. నేను మాత్రం తాగలేదండి, స్మెల్ చూసి ఊసేసాను. మా చెల్లి మాత్రం కొంచెం తాగింది, బట్ ఆల్సో నో ప్రాబ్లం. ఇలా తాగడంత మాత్రాన ఏమైపోదు, అది సాంప్రదాయం కాబట్టి కొంచెం తాగిందంతే. ఆ తర్వాత అత్తగారింటికి అయితే వచ్చేసి గౌరీదేవికి అయితే పూజ చేశారు. యాక్చువల్లీ మండపం దగ్గర చేయాలి, బట్ ఇక్కడ వీళ్ళు ఇంట్లోనే పూజ చేస్తున్నారు కాబట్టి ఇక్కడే పూజ చేశారు. పూజ మాత్రం అయిపోయింది. ఇప్పుడు బాచకం కట్టేశారండి. ఇప్పుడు చలో కళ్యాణ మండపానికి. అంటే వాళ్ళ ఇంటికాడ నుంచి కళ్యాణ మండపానికి కొంచెమే దూరం అండి, అందుకని అలా నడుచుకుంటూ తీసుకెళ్తున్నాము. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను. నెక్స్ట్ పెళ్లి వ్లాగ్ అనమాట. ఇంకా మండపం పైకి అయితే ఎక్కేశారు. నెక్స్ట్ ఇంకా పెళ్లి వ్లాగ్ పెడతానండి. ఇక్కడ దాకా వచ్చి చూసినందుకు లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. అలాగే మన ఛానల్ని కొత్తగా ఏమైనా చూసేపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకుంటాను మరి, పెళ్లి వ్లాగ్లో కలుసుకుందాం. Tata, see you soon. Signing off, Mr. Ravensity.